ఖమ్మం జిల్లాలో నిరుద్యోగ సమస్యపై మరోసారి రాజకీయ దుమారం రేగింది. ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన యువకుడు గడ్డం వేణుకుమార్ ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు రావటం లేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యను చేశాడు. చికిత్స పొందుతున్న వేణుకుమార్ను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ హామీని నిలబెట్టుకోలేదని ఆరోపించారు. వేణుకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్సీ తాతా మధు డిమాండ్ చేశారు. సూసైడ్ నోట్ అని రాసిన దాంట్లో కూడా తను విస్తృతంగా సోషల్ మీడియాలో కూడా దీనికి నాకు ప్రాచుర్యం కల్పించండి అని చెప్పాడు. ఇందులో తను చెప్పిన అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. మీకు కూడా ఈ కాపీలు చూపిస్తా ఉన్నాను. ఇప్పుడు ఆ విద్యార్థి ఎవరైతే ఉన్నారో నిరుద్యోగి, అతని ప్రాణాలు కాపాడబడటానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి డాక్టర్లు చెప్పారు. తీసుకుని దానికి కావాల్సిన మోరల్ సపోర్ట్ అంతా కూడా మేము ఇస్తాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. కానీ మిత్రులారా, ఇలాంటి అనేక మంది నిరుద్యోగుల మరి స్వప్నాలని, ఆశల్ని కొల్లగొట్టి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఇప్పటికీ దాదాపు 3 సంవత్సరాలు అవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్వాహకం ఇది. ఈ సూసైడ్ నోట్ డైరెక్ట్ గా గవర్నమెంట్ కి రాసి, అందులో ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారి నియోజకవర్గం నుంచి న్యూ లక్ష్మీపురం గ్రామం నుంచి అతను సంధిస్తున్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి మరి మీడియా లోపలికి అనుమతిస్తే తప్పకుండా అవన్నీ కూడా ప్రజల బాహుళ్యంలోకి వస్తాయి. మేము వెళ్ళడానికి కూడా, మమ్మల్ని కూడా, నేను ఒక మాజీ మంత్రిని, ఆయన మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆయన ఎమ్మెల్సీ, ప్రస్తుతం ఆయన జెడ్పీ చైర్మన్ చేశారు. మమ్మల్ని లోపల పరామర్శించడానికి వెళ్తే కూడా మమ్మల్ని పోలీసులు అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ అసలు అవసరం లేదు. అందరం కలిసి నిరుద్యోగులకి మద్దతుగా ఆశ్వాసన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని కూడా మేము కేటీఆర్ గారి దృష్టికి, కేసీఆర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమించే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గవర్నమెంట్ కి